కేజీహెచ్ నూతన సూపరింటెండెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఐ వాణిను పలువురు సిబ్బంది నేడు పుష్పగుచ్చాలను అందించి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ గతంలోనూ తాను ఆంధ్ర యూనివర్సిటీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా విధులు నిర్వహించానని, అదే అనుభవంతో నేడు సూపరింటెండెంట్గా బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తానని తెలియజేశారు. హాస్పిటల్ అభివృద్ధికి, నిత్యం రోగులకు వీలైనంత మెరుగైన సేవలను అందించేందుకు కృషి చేస్తాను అంటూ ఆమె వివరించారు. కేజీహెచ్ SC/ST ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ అంశ మెడికల్ హెల్త్ అసోసియేషన్ ద్వారా ఈరోజు మంచి డైనమిక్ ఉమెన్ మహిళ కేజీహెచ్కి ఎంతో మంచి పేరున్న వ్యక్తిరాలు ఈరోజు నూతనంగా కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా బాధ్యత చేపట్టిన ఐ వాణి మేడం గారికి మా కేజీహెచ్ 50 మంది సిబ్బంది తరఫున ప్రత్యేక అభినందన తెలియజేస్తూ జై భీములు బుద్ధవందనం తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో మేడం గారు ఎప్పుడు ముందుంటారు, పని విషయంలో ముందుంటారు, తేడా వస్తే మాత్రం క్షమించరు. ఎందుకంటే కేజీహెచ్ డెవలప్ అవ్వాలి, సిబ్బంది పని చేస్తే కేజీహెచ్ మంచి పేరు వస్తుంది, మన కేజీహెచ్ బతుకుతాను అన్నట్టుగా ఎప్పుడు మనకి హితబోధన చేసే వ్యక్తిరాలు మన వాణి మేడం గారు. ఈరోజు కేజీహెచ్కి వచ్చారంటే మేము చాలా సంతోషిస్తున్నాం. మేడం గారికి ప్రతి విషయంలో కూడా నేనంటూ ఉన్నానని మేడం గారు అందరికీ మంచి ఆప్యాయతతో అనురాగంతో చేస్తారు. ఈరోజు గైనిక్ డిపార్ట్మెంట్ చూడండి, గైనిక్ డిపార్ట్మెంట్ ఏ చిన్న విషయం వచ్చినా సరే నేను అంటున్నాను గైనిక్ ఒక విషయం ఒక రూపురేఖలో మారుస్తూ పేషెంట్ వచ్చిన ప్రతి పేషెంట్ సర్జరీ మొదటి నుంచి కూడా చివరి వరకు కూడా సర్జరీ అయ్యేంత వరకు ఉండే ఏకైక వ్యక్తిరాలంటే అది అయి వాణి మేడం గారిని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు పని కోసం ఇప్పుడు హాస్పిటల్ డెవలప్ చేయాలి. ఈరోజు 7వ సూపరింటెండెంట్గా మహిళ, ఎందుకంటే డైనమిక్, నిజంగా డైనమిక్ ఓపెన్ చెప్తున్నానంటే తను ఎప్పుడు ప్రతి విషయంలోనూ ఒక మదర్ తెరిసేగా భావించవచ్చు, ఒక సేవకురాగా భావించవచ్చు, ఆప్యాయతతో పిలిచే వ్యక్తి పేషెంట్ కానీ సిబ్బంది కానీ. కాబట్టి వాణి మేడం గారు ఈరోజు సూపరింటెండెంట్కి వచ్చినందుకు ఆ భగవంతుడు ఇచ్చే వరంగా భావిస్తూ ఎప్పుడు మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మేడం గారు మరొక ప్రత్యేక అభినందన తెలియజేస్తూ 1985 సంవత్సరంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో విద్యార్థిగా చేరిన నేను ఆ తర్వాత MD గైనిక్ కూడా ఇక్కడే ఈ కళాశాలలోనే చదువుకొని ఆల్మోస్ట్ ఉద్యోగం అంతా కూడా 31 ఏళ్ల సర్వీసులో మెజారిటీ భాగం ఇక్కడే పనిచేసిన అనుభవం ఉంది నాకు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో. ఇది నిజంగా భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. అంటే చదువుకున్న ఇన్స్టిట్యూట్లో హెడ్గా రావడం అనేది నిజంగా భగవత్ సంకల్పం. నేను ఎంత మేరకు చేయగలనో అంత మేరకు ఇన్స్టిట్యూట్ అభివృద్ధి పదంలో నడపడానికి ఇక్కడ ఉన్న సహచర సిబ్బంది అందరూ కూడా నిబద్ధతతో పనిచేసేదానికి వెసులుబాటు కల్పించడానికి నా ముఖ్య ప్రణాళిక. అల్టిమేట్గా ఏదున్నా కూడా కింగ్ జార్జ్ హాస్పిటల్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆసుపత్రి శతాబ్ది హాస్పిటల్ ఇది. దీనికి మంచి పేరు రావాలని స్టేట్ వైడ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ అన్ని హాస్పిటల్కి రోల్ మోడల్గా నడిపించాలని ఉత్సాహంగా ఉన్నది. సో దానికి వీరందరూ సహకరిస్తానని ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు అందరూ. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇదే కోఆపరేషన్ మొత్తం ఇంకా చాలా టెన్యూర్ ఉంది, నాకు 6 ఏళ్ల సర్వీస్ ఉంది. సో ఏదైనా చెయ్యాలి అంటే కూడా నాకు సమయం కూడా ఉంది. వీళ్ళ సిబ్బంది అందరు కోఆపరేషన్తో చక్కగా ముందుకు నడిపించగలనని నమ్మకం నాకైతే ఉంది.